ప్రైజ్ ది లార్డ్. 1 పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. ఒక టైం పెట్టాడు దేవుడు. ఆ సమయంలో తప్పక దేవుడు మిమ్మను హెచ్చించనై ఉన్నాడు. ఆయన హెచ్చించబోతున్నాడు. ఆ టైం వచ్చేంత వరకు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండి ప్రార్థనలో మీ భారమంతా ఆయన మీద మోపండి. మీ చింత యావత్తు ఆయన మీద మోపండి. ఆయన మన గురించి చింతిస్తున్నాడు. మనం తొందరపడటం వలన దేవుడు మనకిచ్చే ఆ దీవెన ఆశీర్వాదానికి మనం దూరమయ్యే అవకాశం ఉంది. కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కంటే కూడా దేవుని కొరకు ఎదురు చూస్తూ ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండడం అనేది అది ఒక అద్భుతమైన ఆశీర్వాదాలలోనికి మనల్ని నడిపిస్తుంది. హెచ్చు కలుగును అన్నాడు. ఎవరి వలన హెచ్చు కలుగును? తూర్పు వలన పడమర వలన హెచ్చు కలుగదు, కానీ యెహోవా వలనే హెచ్చు కలుగును. దేవుడే మనలను హెచ్చించేవాడు. యోసేపు జీవితంలో పేరు ప్రఖ్యాతల కొరకు ఆయన ఎక్కడా ప్రాకులాడలేదు. తనకిచ్చిన పనిలో నమ్మకస్తుడిగా యథార్థవంతుడిగా ఎక్కడా కూడా తేడా రాకుండా జాగ్రత్త పడ్డాడు. పనుల్లో చురుకైన వాడిగా ఉన్నాడు. ఎక్కడా బద్ధకాన్ని చూపలేదు. తన కొరకు అందరూ పోటీ పడ్డారు. నా పొలంలో నా యొక్క ఫీల్డ్ వర్క్ చేయడానికి ఇతన్ని పంపండి. ఒక్క పనివాని కొరకు అక్కడున్న భూస్వాములందరూ పోటీ పడ్డారు. మంత్రులు పోటీ పడ్డారు. ఆ మంచి పనివాడు మాకు కావాలని, ఆ నమ్మకమైన పనివాడు మాకు కావాలి. ఆ యథార్థవంతుడు అతను ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఫలిస్తున్నాడు. అతనికి ఏ పని అప్పగించినా రిజల్ట్స్ తీసుకొస్తున్నాడు. ప్రోగ్రెస్ ఉంటుంది. కనుక ఈ వ్యక్తి మా పొలాల్లో పనిచేయాలి, నా ఎస్టేట్లో పనిచేయాలని ఆశపడ్డారు. అంటే చూడండి, ఒక ఫేత్ఫుల్గా ఉన్న ఒక వ్యక్తికి ఎంత డిమాండ్ ఉందో. నమ్మకంగా హానెస్ట్గా ఉండి పనిచేస్తున్న వారు కావాలని అన్ని కంపెనీలు కోరుకుంటున్నాయి. ప్రపంచంలో ఒక బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఒక వ్యాపారి కావచ్చు, ఒక ఉద్యోగి కానీ, దైవ సేవకులైనా, ప్రపంచంలో ఉన్న ఎవరైనా కావచ్చు, ఏ ఫ్యాక్టరీ అయినా ఎవరిని కోరుకుంటున్నారంటే నమ్మకస్తులైన వారిని. దేవుడు కూడా అదే అంటున్నాడు, అదే కోరుతున్నాడు. నమ్మకస్తులైన వారికి మెండైన దీవెనలు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆయన సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థనాపూర్వకంగా మనం ముందుకు వెళ్తుంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారి కొరకు ఆయన దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పవి. ప్రతి చెట్టుకు ఒక కాలం పెట్టాడు, దాని ఫ్రూట్స్ వచ్చే కాలం. అలాగే ప్రతి మనిషి ఫలించే రోజు ఒకటి రాబోతుంది. వాక్యం వింటున్న నా సహోదర సహోదరి, ఇన్నాళ్ళు ఎదురు చూసి ఉన్నావేమో. ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీవు ఫలించే రోజు రాబోతుంది. నీవు హెచ్చించబడే రోజు రాబోతుంది. ఆమేన్. నీవు వర్ధిల్లే రోజు కూడా రాబోతుంది. ఆ రోజు త్వరలోనే పరిశుద్ధాత్ముడు నీకు దయచేయునుగాక. యవనస్తులకు సమయం పెట్టాడు దేవుడు. తప్పక దేవుడు మిమ్మల్ని ఫలింపచేస్తాడు. దేవుడు మిమ్మల్ని హెచ్చించే రోజు రాబోతుంది, వచ్చి తీరుతుంది యేసు నామంలో. ఆమేన్. మీ పిల్లల విషయంలో మీరు ప్రార్థన చేస్తున్నారా? దేవుడు హెచ్చించే రోజు రాబోతుంది. మీ కుటుంబం విషయంలో ప్రార్థిస్తున్నారా? దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. మీ వ్యాపారంలో, మీ ఉద్యోగంలో, మీ వ్యవసాయ పనుల్లో, మీ చదువుల్లో దేవుడు మిమ్మల్ని హెచ్చించే రోజు రాబోతుంది దేవుని బిడ్డ. అంతవరకు విశ్వాసంతో కనిపెట్టుకొని ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉందాం. అనుదినం ప్రార్థన మానొద్దు. అనుదినం వాక్య ధ్యానం మానొద్దు. అనుదినము దేవుని ప్రేమను పంచుట మానొద్దు. మనం పొందుకున్న మేలులను ప్రకటించక చేసుకోకుండా మానొద్దు. మనకున్న విశ్వాసాన్ని షేర్ చేద్దాం. వారు నమ్మినా నమ్మకపోయినా మనల్ని రక్షించిన ప్రభు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని మనం వివరిద్దాం. దేవుని స్తుతిద్దాం. ఇతరుల కొరకు ప్రార్థన చేద్దాం. ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉన్నటువంటి మీ జీవితాలు త్వరలోనే హెచ్చించబడే రోజు వచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం దైవజన్మ. పరిశుద్ధుడా, నీ నామంలో ప్రార్థిస్తున్నాం మా తండ్రి. నీ ప్రజలందరూ కూడా ఈ సమయంలో ప్రార్థిస్తూ ఉండగా ఈ వాగ్దానం విని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి జీవితంలో ఆశ్చర్య అద్భుత కార్యములు జరిగించేవాడవు నీవే నాయనా. మాకు తూర్పు నుండి పడమటి నుండి హెచ్చు కలుగదు, కానీ
తీర్పు తీర్చివాడవు నీవే, మమ్మల్ని హెచ్చించేవాడవు కూడా నీవే ప్రభువా. నీ యందు భయభక్తి గల వారికి నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అయితే తగిన సమయమందు ఒక సమయాన్ని పెట్టావయ్యా. నీ ప్రజలందరూ హెచ్చించబడులాగున నీ బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండే కృప సహాయం నీ ప్రజలందరికీ దయచేయండి ధారాళంగా. ఈ లోకంలో మేము జీవిస్తున్నప్పుడు మా ఆత్మీయ యాత్రలో అనుదినము నీ కృపలో నీ దయను తలంచుకుంటూ నిన్ను స్తుతిస్తూ జీవించే కృపను మాకు దయచేయండి. మీ రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడావు, ఇక ముందు కూడా మమ్మల్ని కాపాడబోతున్నారు. మీరు మీ అగ్ని కంచె వేసి మమ్మల్ని కాపాడు ప్రభువా. ఈ వాగ్దానం మీ పట్ల నెరవేర్చు యేసయ్యా. ఈ వాగ్దానం మా పట్ల నెరవేర్చు డాడీ, మా అందరి పట్ల నెరవేర్చు డాడీ. ఒక దినమున మీరు మమ్మల్ని హెచ్చించబోతున్నారు, ఆశీర్వదించబోతున్నారు. ఆ దీవెనలు ఈ యొక్క వాగ్దానం విని ప్రార్థించే ప్రతి ఒక్కరికి మీరు దయచేయబోతున్నారని నమ్ముచు క్రీస్తు నామంలో వేరుపారి నీ రాకడకు సిద్ధపడే కృప వీరందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీతోనే ఉంచుకోకుండా మీకు తెలిసిన ప్రతి కాంట్రాక్ట్కి షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్.